గత వైసీపీ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయకుండా సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందన్నారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ స్టేజ్ 2 పంప్ హౌస్ నుంచి 2 పంపుల ద్వారా 220 క్యూసెక్ల నీటిని వదిలారు. రిజర్వాయర్లో ప్రస్తుతం 13 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 9 టీఎంసీల దాకా సిద్ధాపురం చెరువునకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మెయింటెనెన్స్ కు 3 కోట్లను విడుదల చేయడం జరిగిందన్నారు రాజశేఖర రెడ్డి. 2018 జనవరి 7వ తారీఖున శ్రీశైలం నియోజకవర్గంలోని ఏదైతే బుడ్డా వెంగళ రెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం మరి ఆనాటి ముఖ్యమంత్రి మరి ఈనాటి ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ఈ ప్రాంత రైతులకు ఇది అంకితం ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ ప్రాజెక్టు కింద 23,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎన్నో సంవత్సరాల కల మా తండ్రి గారు స్వర్గీయ బుడ్డా వెంగళరెడ్డి గారు కూడా దీనికోసం ఎంతో తపన పడి పూర్తి చేయాలి, ప్రాజెక్ట్ చేయాలి, ఆత్మకూరు మండలంలో ఉన్న రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, దాంతోపాటు తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేయడం. మరి మా సోదరుడు సీతారాం రెడ్డి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ డిపిఆర్స్ అన్ని రెడీ కావడం, మళ్ళీ నేను శాసనసభ్యుని అయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారిని మాట తీసుకొని మాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, ఈ ప్రాజెక్ట్ చేసి మాకు ఇవ్వండి సార్, ఈ ప్రాంత రైతాంగం అంతా బాగుపడుతుందని చెప్పినప్పుడు ఆయన మంచి మనసుతో పెద్ద మనసుతో కేవలం 1 సంవత్సరం 2 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం. అంటే గతంలో 2006లో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినా ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయినాయి. దాదాపు 2006లో ఫౌండేషన్ వేస్తే 2018లో అంటే 2017లో మేము మళ్ళీ పనులు మొదలు పెట్టి తెలంగాణలో బీర్ల రేట్లపై